కిందటి ఎపిసోడ్‌లో డెస్టినీ నంబర్ 5 గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు డెస్టినీ నంబర్ 6 గురించి తెలుసుకుందాము. దాంట్లో ఉండే ప్లసెస్ ఏంటి? మైనస్ ఏంటి? ఆ నంబర్ రావడం వల్ల మన లైఫ్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఇలాంటివన్నీ వీక్షిత్ సేన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డెస్టినీ నంబర్ 5 గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. అంటే ఎలా ఉండాలి? వాళ్ళ లక్షణాలు ఏంటి అనేదైతే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు డెస్టినీ నంబర్ 6 వీళ్ళవి ఎలా ఉంటాయి? వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? డెస్టినీ నంబర్ 6 అనేది మనకు ఆధిపత్యం వహించే గ్రహం శుక్రుడు. ఓహ్! ఓకే. ఎవరికైతే డెస్టినీ 6 ఉంటుందో వీళ్ళు చాలా లగ్జరీస్‌గా ఉంటారు. అయితే మన జాతకంలో డేట్ ఆఫ్ బర్త్‌లో ఎక్కడైనా 6 నంబర్ వచ్చినా కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం జీవితంలో కంపల్సరీగా వీళ్ళు అనుభవించడం జరుగుతుంది. అయితే ఒకవేళ వీళ్ళు పేదరికంలో పుట్టినా కూడా సరే, వీళ్ళు జీవితం ఎదుగుతున్న దశలో అంటే క్రమానుగుణంగా వీళ్ళ వయసు పెరిగే కొలది కంపల్సరీగా వీళ్ళు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ నంబర్ ఏదో రకంగా వీళ్ళని ధనవంతులుగా చేస్తుంది. అంటే లగ్జరీస్ని ఇచ్చే నంబర్ ఇది. రిచ్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ 6 డెస్టినీ నంబర్. వావ్! ఓకే. అయితే వీళ్ళకుండే ముఖ్య లక్షణం ఏమిటంటే వీళ్ళు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు. అయితే వీళ్ళకి ఎక్కువ నరదృష్టి ఉంటుంది. ఎందుకంటే చాలా రిచ్గా కనిపిస్తారు కాబట్టి నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. కాబట్టి దృష్టి దోషాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా బాగా మాట్లాడగలరు. వీళ్ళు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక 100 మంది ఫంక్షన్స్లో ఉన్న 6 నంబర్ వాళ్ళు ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటారు. అంటే వీళ్ళు 10 మందిలో గుర్తుపట్టే విధంగా వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మాట్లాడడం అటువంటి విషయాలు ఈ 6 నంబర్ ద్వారా ఉంటాయి. వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఎదుటి వ్యక్తిని కమ్యూనికేషన్ చేయగలరు. వీళ్ళు బాగా మాట్లాడగలరు. కాబట్టి 6 నంబర్ అనేది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక లేకపోతే వాళ్ళు చాలా వరకు ఆర్థిక సమస్యల్లోనే ఉంటారు. మీకు మంచి లగ్జరీ లైఫ్ని, డబ్బు సంపదని ఇచ్చే నంబర్ ఈ 6 నంబర్. కాబట్టి 6 నంబర్లో ఉండేవాళ్ళు వీళ్ళు సాధారణంగానే ధనవంతులుగా మారే అవకాశం ఉంది. మంచి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారు. ముఖ్యంగా వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారనేది మనం తెలుసుకోవాలి. వీళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు కళారంగానికి వెళితే చాలా బాగా కలిసి వస్తుంది 6 నంబర్ వాళ్ళు. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్గా కానివ్వండి, యాంకర్లుగా కానివ్వండి, వివిధ యాక్టింగ్ కోర్సుల్లో కూడా వీళ్ళు మంచిగా రాణించే అవకాశం కూడా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా సంబంధించి నటనా రంగానికి ప్లస్ వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్స్లో జ్యువెలరీస్లో, మంచి ఫర్నిచర్స్లో, విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన అన్ని రకాల బిజినెస్లో ఈ 6 నంబర్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్స్ ఉంటారు, దీంట్లో పొలిటికల్ లీడర్స్ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకుంటే 6 నంబర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వీళ్ళ నేమ్ నంబర్ వచ్చేసి 6 నంబర్ వాళ్ళకి 6 నంబర్లోనే పెడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే 6 నంబర్ అంటే మనకు 24, అదేవిధంగా 33, 42, 51, 60, 69 నంబర్లలో కనుక వీళ్ళ నేమ్ నంబర్ కనుక కరెక్ట్గా పెట్టుకొని ఉంటే 100% ఈ 6 నంబర్ క్వాలిటీస్ వాళ్ళకి జీవితంలో రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేసే నంబర్ ఈ 6 నంబర్. అసలు ఎలా చూసుకోవాలి ఈ 6 నంబర్ డెస్టినీ అంటే డేటు, మంత్, ఇయర్ కలిపితే 6 రావాలి. 6 అంటే ఎలాగ మొత్తం కూడిన తర్వాత ఇక్కడ చూడండి 9 + 8 + 19, 96 మొత్తం కూడితే మనకి 42 వస్తుంది. 4 + 2 6. అలా మీ డెస్టినీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ డెస్టినీ ఏ నెంబర్లో ఉందో మీకు తెలుస్తుంది. డెస్టినీని తెలుసుకోవడం ద్వారా మీరు ఏ రంగాల్లో రాణించగలరు, మీరు ఎటువంటి ఉద్యోగాలు చేపట్టగలరు, మీరు చదివిన చదువుకి మీకు ఎటువంటి గుర్తింపు వస్తుంది, మీరు మీ జీవితం ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ వృత్తి రంగాల్లో బాగా రాణించగలరు, మీ జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటుంది, మీ జీవిత ప్రయాణంలో మీకు పరిచయం అయ్యే వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, మీకు ఎటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, అనేక విషయాల గురించి డెస్టినీ 6 అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా మీ జీవితం చివరి దశలో ఏ విధంగా ఉంటుందో కూడా డెస్టినీ తెలియజేస్తుంది. కాబట్టి డెస్టినీ నంబర్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఏ వ్యక్తి జీవితం అయినా డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 6 నంబర్ డెస్టినీలో ఉంటారో వాళ్ళు తప్పకుండా ధనవంతులుగా మారే అవకాశం ఉంది. మరియు లగ్జరీస్ని కూడా పొందే అవకాశం ఉంది. సో చక్కగా చెప్పారు. అంటే చూడండి, డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళు నిజంగా ఆకర్షణీయంగా ఉంటారట. అలాగే చాలా రిచ్ పర్సన్స్గా కూడా ఉంటారని సార్ చెప్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఈ డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీక్షిత్ సేన్ గారిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.